హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇలాగ మనం పూరీలు చేసుకుని తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ చేయండి, పూరీలు చక్కగా పొంగుతూ అలాగే ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి. అలాగే ఇక్కడ నేను కర్రీని కూడా రెడీ చేసుకున్నాను. ఈ కర్రీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయి. మనం జర్నీ చేసే టైంలో ఈ పూరీలను చేసుకుని తీసుకుని వెళ్ళాలంటే చక్కగా ఇలాగ చేయండి, ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి. చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగ చేసుకోవటం వల్ల తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక 1.5 కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నాను. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని, అలాగే ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు హాఫ్ గ్లాస్ వరకు కూడా మిల్క్ని వేసానండి. రా మిల్క్ని వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆ ఆయిల్ హీట్ వచ్చింది. ఆ హీట్ వచ్చిన ఆయిల్ని ఇప్పుడు మనం ఒక గరిటె వరకు కూడా తీసుకుని పిండిలో వేసుకుందామండి. ఇలాగ వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చక్కగా పూరీలు కూడా పొంగుతూ వస్తాయి. అలాగే దీంట్లోకి ఇలాగ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెంగా వేసుకుంటూ మనం ఇలాగ పిండిని కలుపుకుందాము. మనం పిండిని ఎలా కలుపుకుంటాం అనే దాన్ని బట్టే మనం చేసే ఈ పూరి కూడా అలా ఉంటాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకు పిండి బాగా కలిసిపోయింది. కొంచెం చేతికి అంటుకుంటుందండి, అందుకోసం అనేసి లైట్గా మిల్క్ని యాడ్ చేసి మరొకసారి నేను బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. పిండి ఎంత సాఫ్ట్గా ఉందో మనం చేసే పూరీలు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా పిండి చాలా సాఫ్ట్గా ఉందండి. ఇక ఇలాంటి టైంలో మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కూడా అలా వదిలేద్దాము. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఒక గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఒక 1.5 కప్పు వరకు కూడా ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. ఇలాగ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి వీటిని. ఇవి ఫ్రై అవుతుండగా ఇంకో సైడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు కూడా ఇక్కడ నేను శనగపిండిని వేస్తున్నాను. వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం స్పూన్ తోటి కలుపుకుందాము. చిన్న లంప్స్ ఏమీ లేకుండా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిపోయిన ఆనియన్ ముక్కల్లోకి వేసుకొని ఒకసారి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలాగ వాటర్ కూడా వేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగ మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇక స్టవ్ ఆపేసుకుందాము. కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలండి. ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆపేసుకున్నామంటే చక్కగా చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. అందుకోసం అనేసి ఇలాంటి టైంలో స్టవ్ ఆపేసుకొని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇక్కడ మనం మూత తీసుకొని చూసుకుందామండి. ఇక కొంచెం లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మరొకసారి ఇలాగ ఈ పిండిని కలుపుకుందాము. ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న సైజు బాల్లాగా చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ అన్నిటిని కూడా రెడీ చేసుకొని చపాతీ ఎలాగైతే ఒత్తుకుంటామో అదేవిధంగా ఇలాగ మనం చపాతీ కర్రతోటి చక్కగా పూరీలను రెడీ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకు రెడీ అయిపోయిందండి. ఇలాగ అన్నిటిని కూడా రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఆయిల్ కూడా హీట్ వచ్చింది. హీట్ వచ్చిన ఆయిల్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పూరీని వేసుకుందాము. వేసుకొని ఇలాగ మనం కొంచెం ఆయిల్లోకి డిప్ చేసుకుందాము. చక్కగా మనకు పూరీలు పొంగుతూ వస్తున్నాయి. ఈ కలర్లో ఉంటేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకు పూరీ రెడీ అయిపోయింది. అలాగే ఇదే విధంగా మనం పూరీలను రెడీ చేసుకుందాము.
ఇక్కడ మనకు చూస్తుంటేనే ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి ఇలాగ చేసుకోవటం వల్ల. ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుంది ఇలాగ చేసుకోవటం వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా అన్నిటినీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇలాగ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మీగా ఉంటాయండి. మనకు చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ మనం కర్రీని కూడా రెడీ చేసుకున్నాం కదా, ఈ కర్రీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.